వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి 10 సంవత్సరాలు కూడా ఒక్క ఇల్లు ఇవ్వకపోయినా బాధపడుతున్నటువంటి ప్రజానికాన్ని చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వం ఆలోచన చేసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లు లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను కట్టేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది పేదవాళ్ల కోసం ఆలోచన చేసి కట్టేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గురించి ఆలోచన చేసి ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి ఒప్పజెప్పాం. ఇంకొక 30,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రాసెస్లో ఉన్నదని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాను. ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ యువతి కోసం వారి స్వయం ఉపాధితో వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబెట్టడం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చివరికి ఈబీసీ, ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ల సైతం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళ సహకారాలు అందించాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. వారితో పాటు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల గురించి ఆలోచన చేశాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి డ్వాక్రా సంఘాలకు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మరిచిపోతే తిరిగి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసి సంవత్సరానికి 20,000 కోట్లకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మహిళల కోసం వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని మహిళల కోసం ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి చదివించాలని ఆలోచన చేసేటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలకి ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బుద్ధులు నేర్పించాలనేటువంటి ఆలోచనతో మొదటి సంవత్సరమే ఈ సంవత్సరమే ఎవరి అంచనాలకు కూడా అందనంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 100 శాసనసభ నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేసి 11,500 కోట్ల రూపాయల్ని వారికి శాంక్షన్ చేయటం